భూనీల సమేత రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ ఊరేగింపు కన్నుల పండువగా కొనసాగింది. 200 ఏళ్ల తర్వాత గ్రామంలో స్వామివారి రథోత్సవ ఊరేగింపు జరగడంతో వేలాది మంది భక్తజనం తరలివచ్చి రథోత్సవ ఊరేగింపును తిలకించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ పట్టణంలోని శ్రీ భూనీల రంగనాథ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భూనీల సమేత రంగనాథ స్వామివారి రథోత్సవాన్ని ఆలయ నిర్వాహకులు 200 సంవత్సరాల తర్వాత అట్టహాసంగా నిర్వహించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ రథోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. రథోత్సవ ప్రారంభానికి ముందు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి స్వామి అమ్మవార్లకు సాత్విక బలి నిర్వహించారు. రథోత్సవాన్ని వీక్షించిన వారికి సర్వ పాపాలు తొలగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టంలో భాగంగా పురాతన ఆలయం శ్రీ రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!